గుడ్ మార్నింగ్ రాజయ్య గారు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది అంబేద్కర్ జయంతి రోజున జరిగిన పరిణామాలన్నింటినీ కూడా? మరోవైపు డిక్లరేషన్ హామీ ఇచ్చింది కానీ దాని ఎక్కడ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి. ఒకవైపు మోసం చేయడం, ఇంకోవైపు దౌర్జన్యం చేయడం, అవమానించడం అనేది గతంలో ఎప్పుడైనా చూస్తుందా? ఎట్లా అర్థం చేసుకుంటారో నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ కూడా? నిన్న ప్రపంచమంతా కూడా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను గొప్పగా జరుపుకునే సందర్భం. మనకు ప్రత్యేకంగా పెద్దలు కేసీఆర్ గారు ఒక్కడిగా మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనే దానికి ఆర్టికల్ 3 ప్రకారము రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, అహింస మార్గంలో ప్రజలను చైతన్యతం చేసి రాజకీయ పార్టీలను ఒక్కటి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి ఆ ఇచ్చిన తెలంగాణ స్ఫూర్తి అంబేద్కర్ గారు. సో అంబేద్కర్ గారి జయంతి రోజును జరిపించాలని ఆయన జ్ఞాపకంగా 125 అడుగుల విగ్రహాన్ని పెడితే దాదాపు 16 నెలల కానుండి అది కంచెలో పెట్టినట్టు, అంటే దానికి చెరసాలలో పెట్టినట్టు పెట్టి ఆగమేఘాల మీద నిన్న మరి అక్కడికి చేసి కనీసము రేవంత్ రెడ్డి గారు అక్కడ నివాళులు కూడా అర్పించిన సందర్భం లేదు. మరి ఎక్కడ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని లేదా ఆలోచనను ముందుకు తీసుకుపోయినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. ఎట్లాగ మనం అధికారం వచ్చేదైతే ఎట్లాగూ లేదు, సచ్చేది లేదనే ఉద్దేశంతో అలివిగాలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మొత్తం కూడా 10 సంవత్సరాల తెలంగాణను విధ్వంసం చేయడానికి మొత్తం కూడా మరి అడవులను ముఖ్యంగా మరి ఇక్కడే కాదు, కర్ణాటకలో కావచ్చు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, తర్వాత తెలంగాణ కావచ్చు, ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉన్నదో అక్కడ మరి ఈరోజు అడవుల మీద పడి ఏది దొరికితే అది ప్రభుత్వ భూమిలో పక్క అమ్మేస్తున్నారు. మరి హైదరాబాదు నడిబొడ్డులో మరి వందలాది బుల్డోజర్లు పెట్టి వన్య సంరక్షణకు వినాశనం కలిగించేట వన్యప్రాణులకు ఏమంటారు ప్రాణహాని చేసి మొత్తము అక్కడున్న పక్షులు కావచ్చు, జింకలు కావచ్చు, అనేక రకాల కారణాలు కాకుండా వాల్టా చట్టం ఉన్నప్పటికీ చెట్లను ఇష్టం ఉన్నట్టు నరికేయడం, 1, 2, 3 సార్లు 4 సార్లు అబద్ధం ఆడుతున్నారు. ప్రతిరోజు అబద్ధం ఆడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దొంగ అన్నట్టు చేసింది దొంగతనం, ఏఐసిసికి కుదబెట్టాలనుకున్నది నిజం. ఇదంతా మళ్ళా ప్రజలను మసిమూసి మారడికాయ చేయడానికి ఈరోజు ప్రతిదీ కూడా సాగ్గా చెప్పేసి మళ్ళొక్కసారి సుప్రీంకోర్టులో కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి తెలంగాణ వచ్చిందని ఒక పక్కన 125 అడుగుల విగ్రహం పక్క అయితే దాని పక్కనే సచివాలయానికి మరి రాష్ట్ర పాలన జరిగే సచివాలయానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం, అంతేకాకుండా కొత్తగా నిర్మించిన పార్లమెంటు కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సీఎం గారు తర్వాత ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన కాడి నుండి విఫలమైన తెలంగాణ అని చెప్పడానికి ప్రతి దానికి కూడా మరి ఎక్కడ అంటే ఏమంటారు, ఏది ఓపెన్ చేస్తే దానికి పేరు వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, కేసీఆర్కి పేరు వస్తుంది అని చెప్పేసి ఇప్పటివరకు అంబేద్కర్ విగ్రహానికి తాళాలేసి ఉంచే కార్యక్రమం కావచ్చు, తర్వాత అక్కడో ఇక్కడో ప్రాజెక్టులు మరి రిపేర్లకుంటేనో సమీక్షలు చేయకుండా సమీక్షలు చేసేది ఉంటే ఉదాహరణకి ఇక్కడ కాళేశ్వరం కావచ్చు, దేవాదులు కావచ్చు, మంచి సమీక్ష చేసి ఇచ్చేయంటే ఈరోజు వేలాది ఎకరాలను మరి ఎండిపోకుండా రైతుల ఆత్మహత్యలు చేసి కూడా కాపాడే పరిస్థితి ఉంటాయి. కానీ రైతు డిక్లరేషన్ అయితే రైతులకు అతి లేదు గతి లేదు. అదేవిధంగా యువతకు డిక్లరేషన్ చేసుకుంటే వాళ్ళకు నిరుద్యోగం లేదు, వాళ్ళను అశోక్ నగర్ దగ్గర పశువులు లాగినట్టు లాగి కొట్టే పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా నిరుద్యోగులు ఇప్పటివరకు ఉద్యోగాలు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ దానికి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరణ అన్నీ ఇప్పుడే మొత్తం అయిపోయింది, ఏదో మేమో చేసేవాడు. ఆనాడు ఎస్సీ వర్గీకరణ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుబడి మరి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ ఢిల్లీకి పోవడం జరిగింది, అక్కడ మోడీని కలిసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు బీజేపీ అనుకూలంగా లేదు, బీజేపీ ఆనాడు ఇవ్వలేదు. ఈరోజు ఎస్సీల ఓట్లు లేదా మాదిగల ఓట్లు కావాలనుకున్నాడు మన మోడీ గారు. మరి కృష్ణమాదిగతో కలిసి వరంగల్ హైదరాబాద్కి వచ్చి ఆ కార్యక్రమం చేయడం, పెద్ద మీటింగ్ పెట్టి కార్యక్రమం చేయడంతో
మరి అంత మాత్రాన ఆఖరిలో వచ్చి అంత మేమే చేసినామంటే కరెక్ట్ కాదు. కానీ ఇప్పటి నుండి అయినా పగడ్బందీగా మరి ప్రమోషన్ల విషయాలు కావచ్చు, నోటిఫికేషన్ల విషయాలు కావచ్చు, తర్వాత పోస్టింగ్ విషయాలు కావచ్చు, మరి ఆ ఏబిసి వర్గీకరణకు అనుగుణంగా జరిగేది ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. కానీ మళ్ళీ నమ్మించి నానవస్తే పుచ్చిబుర్రలు అయినట్టు మళ్ళీ పాత కథ మొదలు పెడితే మాత్రం ప్రజలు ఊరుకోరని చెప్పేసి హెచ్చరిస్తాం.